అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటో తెలుసా, బీరకాయ ఫ్రెష్గా తాజాగా కనిపించేది అనమాట. దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎలాగైనా వండేయాలని డిసైడ్ చేసుకున్నాను. దానికోసం ముందుగా శనగపప్పు నానబెట్టేసాను అనమాట. 4 స్పూన్ల శనగపప్పును నానబెట్టేసుకున్నాను. తర్వాత టమోటాలు, ఉల్లిపాయ, బీరకాయ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా, చాలా అంటే చాలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేను టమోటాని అయితే ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసుకుంటానండి. టమోటాని కట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే గింజలు తీసేసి ఓన్లీ దాన్ని మాత్రమే వేసేసుకుంటాను. ఇందాక వీడియోలో చూపించాను కదా అలాగా. తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చిను, ఉల్లిపాయలను వేసి బాగా ఫ్రై చేస్తాను. తర్వాత ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకును కొంచెం వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ను ముందుగా అల్లం వెల్లుల్లిని బాగా తొక్క తీసేసుకొని తర్వాత కొంచెం పసుపు, ఉప్పునేసి ఇలా మెత్తగా గ్రైండ్ పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటానండి. ముందైతే అప్పుడప్పుడు చేసుకునేదాన్ని, ఇప్పుడు కొత్తగా బేకింగ్ వెళ్తున్నా కదా, సో కాబట్టి టైం ఉండదు, అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇలా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. తర్వాత అంతలోపు టమోటాలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. చూసారా వీడియో చూపించే విధంగా. సో నేను ఈ అల్లం పేస్ట్ను ఒక చిన్న బాక్స్, అంటే రబ్బర్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా సరే, చూసారా ఇలా బాక్స్లో వేసేసి మూతెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా, మంత్స్ కూడా ఉంటుందండి, 2-3 మంత్స్ కూడా అలాగే స్టోర్ ఉంటుంది. కానీ అంతవరకు అవసరం లేదని నేను కొంచెమే వేసుకున్నాను, ఇలా స్టోర్ చేసేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు చూసారా, ఇది చూడడానికి మొత్తానికి గీలాగే ఉంది, అంటే నెయ్యిలాగే ఉంది కదా చూస్తే, కానీ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత ఇప్పుడు చూసారా, ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసేసి బాగా మగ్గనివ్వాలన్నమాట, ఒక జస్ట్ 2 మినిట్స్. తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమోటాలను యాడ్ చేయాలన్నమాట. చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇంత సన్నగా, అంటే చాలా స్మాల్ పీసెస్ అనమాట. ఇది వచ్చేసి కరివేపాకు, ఇది ఏంటి పసుపు అండి, పసుపు, కారము, ఇవేంటి ప్యాకింగ్లో ఉన్నాయనుకున్నారా. ఇక్కడ ఊరిలో ఎక్కడో ఇక్కడ ఎవరు లేరు అనుకుంటూ ఉంటే, ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉందన్నమాట. తను ఊరు వెళ్ళినప్పుడు అంతా నాకు ఏవో ఒకటి తెచ్చి ఇస్తుంది అనమాట. అలాగే కారం, పసుపు లేవంటేను వచ్చేటప్పుడు పట్టుకొచ్చిందనమాట. నేనున్నాను, నీకు ఇబ్బంది లేదు అన్నట్టుగా ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికిందనమాట. అక్కడైతే ఊరి దగ్గర అందరినీ చాలా మిస్ అవుతున్నానండి. ఎవరైనా సరే, ఇరుగు పొరుగు కానీ బంధువులు కానీ ఎవరైనా ఏది కావాలన్నా వెనుకమ్మడే చేసిస్తారు. ఇక్కడ ఎవరు ఉన్నారు అని అనుకునే లోపు నా ఫ్రెండ్ నేను ఉన్నానని తను తీసుకొచ్చిందనమాట. ఊరు నుంచి వచ్చేటప్పుడే ఇలా ప్యాక్ చేసుకొని వచ్చింది. సో నాకు అవి పంపిందనమాట. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గాక దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్, అలాగే కొంచెం కారం వేయాలి. సో ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా బీరకాయని ఇలా తరుక్కోవాలన్నమాట, అంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. లేయర్గా కట్ చేస్తే చిన్న చిన్న ముక్కలు వస్తాయి. అప్పుడు కర్రీ అనేది ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం గ్రేవీగా బాగుంటుంది అన్నమాట. చిన్న చిన్న ముక్కలు అయితే తినడానికి కూడా చపాతీ, అన్నంలోకి చాలా బాగుంటుందండి. సో అందుకని నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. వీడియోలో చూపించే విధంగా చిన్న సైజెస్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి బాగా కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం దగ్గర పడేసి ఆయిల్ అనేది పైకి వెళ్ళేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసేసుకోవాలి వాటర్ని, మరి ఎక్కువ కాదు. చూసారా వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్న ముక్కల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఇవి కూడా తొందరగా మగ్గుతాయి, ప్లస్ కర్రీ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలాను, కొంచెం సాల్ట్ని వేసేసి ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి బాగా కుక్ అవ్వనియండి. 10-15 మినిట్స్ అనమాట. మధ్యలో తీసి కలబెట్టుకుంటూ ఉండండి. తర్వాత అయితే ఫైనల్గా చూసారా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ చూసారా ఎంత బాగుందో, అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ప్రోటీన్స్, ఫైబర్స్ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి ఈ కర్రీలో. సో మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కావాలా వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ అన్నీ చాలా చేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.